అందరికీ నమస్కారం. పేరెంట్స్కి, స్టూడెంట్స్కి, స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నా యొక్క 20 సంవత్సరాలు ఈ 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో నేను చూసినటువంటి కొన్ని సంఘటనలు చెప్తున్నా. ఫెయిల్ అవ్వటం తప్పు కాదు. సిఏ లాంటి ప్రొఫెషనల్ కోర్సులో, ఐఐటి లాంటి ప్రొఫెషనల్ కోర్సులో, నీట్ లాంటి ఒక ప్రొఫెషనల్ కోర్సులో ఫెయిల్యూర్స్ ఖచ్చితంగా ఉంటారు. ఎక్కువే ఉంటారు, తక్కువ ఉంటారు, ఎక్కువ మంది ఉంటారు. ఇక సివిల్ సర్వీసెస్ లాంటి ఎగ్జామ్లో అయితే భయంకరంగా ఉంటారు. అక్కడ 10 lakh స్టూడెంట్స్ రాస్తే 1000 మందే సెలెక్ట్ అవుతారు. 1000 మాత్రమే సెలెక్ట్ అవుతారు. 1000 కూడా కాదు, ఇంకా అంతకంటే తక్కువ కూడా సెలెక్ట్ అవుతారు ఒక్కోసారి. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఫెయిల్ అయినా కూడా మళ్ళీ చదవదగిన వర్తున్న కోర్సా ఇది? అది ఫస్ట్ క్వశ్చన్. ఫెయిల్ అయ్యాం, వదిలేదగ్గ కోర్సా లేదా మళ్ళీ చదవదగ్గ కోర్సా? ఫెయిల్ అయినా కూడా మళ్ళీ చదవచ్చు, దీనికి అంత వర్త్ ఉంది, దీనికి అంత కెరీర్ ఉంది, పాస్ అయితే దీనికి అంత వాల్యూ ఉంది అనిపిస్తే మళ్ళీ చదువుకోవటమే. సెకండ్ థింగ్, ఫెయిల్ అయిన తర్వాత మనం తీసుకునే డెసిషన్స్ నెక్స్ట్ రిజల్ట్లో సక్సెసా ఫెయిల్యూర్ను డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు అప్పుడప్పుడు మేము కూడా కొన్ని చోట్ల ఫెయిల్ అవుతుంటాం, కొన్ని కోర్సులు పెడుతుంటాం, లేదా కొన్ని చోట్ల బ్రాంచులు పెడుతుంటాం. కొన్ని కోర్సులు మేము ఫెయిల్ అవుతుంటాం, అంటే అడ్మిషన్స్ ఎక్కువ రావు. కొన్ని బ్రాంచులు పెడతాం, అక్కడ అడ్మిషన్స్ ఎక్కువ రావు. సో ఫెయిల్ అయిన తర్వాత మేము తీసుకునే డెసిషన్స్, మేము ఎలా బౌన్స్ బ్యాంక్ అవుతాం, ఎలా రికవర్ అవుతాం, అక్కడే మా సక్సెస్కి పునాది పడుతుంది. అక్కడే మాలాంటి మాస్టర్ మైండ్స్ లాంటి ఇన్స్టిట్యూషన్స్కి మిగతా ఇన్స్టిట్యూషన్స్కి తేడా కనిపిస్తుంది. అక్కడే మా ఎక్స్పీరియన్స్ ఏంటో ఒక ఎక్స్పీరియన్స్డ్ ఇన్స్టిట్యూషన్కి, ఎక్స్పీరియన్స్ లేని ఇన్స్టిట్యూషన్స్కి తేడా కనిపిస్తుంది. అక్కడే మా పర్ఫార్మెన్స్ ఏంటో నిరూపించుకోవడానికి కూడా ఒక అవకాశం కల్పించింది. సో ఇక విషయానికి వచ్చేద్దాం. గత 2 ఏళ్ల పాటు 2020-2021లో సిఏ ఫైనల్, స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ బ్యాచ్, క్రాష్ బ్యాచ్, వీటిని మన రిపీటర్స్ బ్యాచెస్ అంటాం. మాస్టర్ మైండ్స్కి అడ్మిషన్స్ తగ్గినాయి, వాస్తవం. అంతకుముందు అడ్మిషన్స్ బాగుంటాయి. 2018 కానీ 19 కానీ 2021 ఈ 2 సంవత్సరాల్లో అడ్మిషన్స్ తగ్గినాయి. అదొక ట్రెండ్ నడిచింది. ఏంటి ఆ ట్రెండ్ అంటే, ఓన్గా ప్రిపేర్ అవుతాంది, సెల్ఫ్ స్టడీ అనండి, ఓన్ ప్రిపరేషన్ అనండి, హోమ్ ప్రిపరేషన్ అనండి, లేకపోతే చిన్న చిన్న ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ అయిపోదాం, లేదా స్టడీ హాల్స్లో జాయిన్ అయిపోదాం, లేదా లైబ్రరీలో కూర్చొని చదువుకుందాం అని ఒక ట్రెండ్ నడిచింది. నేను గత 2 ఏళ్ళలో మా స్టాఫ్ మీటింగ్లో కనీసం 4-5 సార్లు చెప్పాను, ఇలాంటి టైంలో మనం చేయగలిగింది ఏంటి? ఏమీ లేదు. తుఫాన్ వస్తుంది, ఏం చేయగలం? ఏమీ చేయలేం. ఆ తుఫాన్ వెళ్ళిపోయేదాకా వెయిట్ చేస్తూ కూర్చోటమే, అంతే. సో రెండవది, ఇలాంటి టైంలోనే మనం పర్ఫార్మెన్స్ ఇంకా ఎక్కువ పెంచుకోవాలి, ఇంకా జాగ్రత్తగా పనిచేయాలి, ఇంకా ఇన్నోవేటివ్గా పనిచేయాలి, ఇంకా మంచి సర్వీసెస్ ఇవ్వాలి, ఇంకా సభాష్ అనిపించుకునేట్టుగా పనిచేయాలి. అంటే ఫెయిల్యూర్ని మనం ఓవర్కమ్ చేయడానికి ఒకటే సొల్యూషన్. ఏంటి ఆ సొల్యూషన్? ఏమిటంటే ఆ సొల్యూషన్ ఇంకాస్త బాగా పనిచేయటం, ఇంకాస్త ఇంప్రూవ్డ్గా పనిచేయటం, ఇంకాస్త మెరుగ్గా పనిచేయటం. అవునా కాదా? సో అదే చేసాం. ఇప్పుడు 2022లో మేము ఆ ఫ్రూట్స్ ఎంజాయ్ చేస్తున్నాం. ఈసారి సిఏ ఫైనల్ రిపీటర్స్ బ్యాచెస్, స్టడీ అవర్స్ బ్యాచ్ కావచ్చు, క్రాష్ బ్యాచ్ కావచ్చు, అడ్మిషన్స్ సూపర్గా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి చెప్పను. చెప్పననే మాట ఎందుకంటున్నాను, కొంతమంది అడ్మిషన్స్ బాగున్నాయంటే సంతోషించే పేరెంట్స్, స్టూడెంట్స్, స్టాఫ్ ఉన్నారు. అడ్మిషన్స్ బాగున్నాయంటే జలసీగా ఫీల్ అయ్యే కొంతమంది ప్లేయర్స్, అంటే ఇతర సిఏ కోచింగ్ సెంటర్స్, ఇతర కాంపిటీటర్స్ కూడా ఉన్నారు. వద్దు. అందుకని వాళ్ళని రెచ్చగొట్టడం వద్దు, వాళ్ళని ప్రొవోక్ చేయడం కూడా వద్దు, వాళ్ళ జలసీగా ఫీల్ అయితే కూడా వద్దు. టైం వేస్ట్ నాకు చెప్పను. బట్ చాలా సంతోషించదగిన అడ్మిషన్స్, చాలా కాదు, నేను చెప్తుంది సిఏ ఫైనల్ గురించి. సో ఎందుకు అడ్మిషన్స్ పెరిగినాయి? దాంట్లో ఒక 3-4 రీజన్స్ ఉన్నాయి, కానీ నేను కొన్ని ప్రధానమైన మేజర్ రీజన్స్ నేను డిస్కస్ చేస్తాను. చాలా ఉన్నాయి, బట్ కొన్ని మాత్రమే డిస్కస్ చేస్తాను. అదేంటంటే, ఈ 2 years పాటు ఓన్ ప్రిపరేషన్ లేదా హోమ్ ప్రిపరేషన్, HOME, హోమ్ ప్రిపరేషన్, లేదా చిన్న ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ అయిపోవటం, లేదా స్టడీ హాల్లో జాయిన్ అవ్వటం, లేకపోతే లైబ్రరీలో చదువుకోవటం, వీటి వల్ల ఫలితం రాదని స్టూడెంట్స్కి అర్థమైంది. వాళ్ళే ఇంకా కొంతమందికి చెప్పడం మొదలుపెట్టారు, అరే మేము జాయిన్ అయ్యాం, ఫెయిల్ అయ్యాం, మేము ఎక్స్పెరిమెంట్ చేసాం, ఫెయిల్ అయ్యాం, మీరు ఫెయిల్ అవ్వద్దు, మీరు ఎక్స్పెరిమెంట్ చేయొద్దు అని. వాళ్ళు కూడా ఒక స్ట్రక్చర్డ్ కోచింగ్కి వచ్చేసారు. స్ట్రక్చర్డ్ కోచింగ్ అంటే ఏంటి? మాస్టర్ మైండ్స్ లేదా మాస్టర్ మైండ్స్ లాంటి ఇన్స్టిట్యూషన్స్కి వచ్చేసారు. ప్లస్ మిగతా వాళ్ళని కూడా చెప్తున్నారు, మీరు ఎలాంటి ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ అవ్వద్దు, రిస్క్ తీసుకోవద్దు, చిన్న ఇన్స్టిట్యూషన్స్లో వద్దు, లేదా స్టడీ హాల్స్లో వద్దు, లైబ్రరీలో వద్దు, ఓన్ ప్రిపరేషన్, హోమ్ ప్రిపరేషన్ అస్సలు వద్దు అని వాళ్ళే చెప్తున్నారు, ఫ్రెండ్స్కి చెప్తున్నారు. ఈ స్టడీ హాల్స్ తప్పేనా ఉందా? పాపం వాళ్ళదేం తప్పు ఉందండి. అఫోర్డబుల్ ఫీజుకి వాళ్ళు సర్వీసెస్ ఇస్తున్నారు. తప్పు మన స్టూడెంట్స్ది. ఈ స్టడీ హాల్స్ కానీ లైబ్రరీ కానీ వాళ్ళదేం తప్పు ఉందండి. అవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి బాగా పనికొస్తాయి. ఒక సెల్ఫ్ డిసిప్లిన్ ఉన్న స్టూడెంట్స్కి బాగా పనికొస్తాయి. రెఫరెన్స్ బుక్స్ ఎక్కువ చదువుకోవాలి.
అక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే రెఫరెన్స్ బుక్స్ ఎక్కువ చదువుకోవాలి, వాటికి పనికొస్తాయి. సిఏ లాంటి కోర్సుకో, సిఎంఏ లాంటి కోర్సుకో స్టడీ హాల్స్, లైబ్రరీ పనికిరావండి, పనికిరావు. 2 ఏళ్ళు చెప్పా కదా, గత 2 ఏళ్ల పాటు అడ్మిషన్స్ బయటికి వెళ్ళినాయి, మా నుంచే బయటికి వెళ్ళినాయి, మాకు తగ్గినాయి. మళ్ళీ ఇప్పుడు బాగా అడ్మిషన్స్ పెరిగినాయి. అంటే ఈ బయటికి వెళ్ళిన పిల్లలు ఓన్ ప్రిపరేషన్ అంటే ఇంట్లో కూర్చొని చదువుకోవటం, హోమ్ ప్రిపరేషన్ లేదా స్టడీ హాల్స్, లైబ్రరీ, చిన్న చిన్న ఇన్స్టిట్యూషన్స్లో ఎక్స్పెరిమెంట్ చేసి చేయగలుచుకొని ఇప్పుడు మళ్ళీ వస్తున్నారు. మాస్టర్ మైండ్స్ లాంటి ఇన్స్టిట్యూషన్స్కి వస్తున్నారు. ఈసారి మాస్టర్ మైండ్స్కే కాదు, సిఏ ఫైనల్లో మాస్టర్ మైండ్స్ లాంటి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా అడ్మిషన్స్ పెరిగినాయి. రిపీటర్స్ బ్యాచెస్, అది శుభ పరిణామం. ఇట్స్ ఎ వెల్కమింగ్ చేంజ్. సో స్ట్రక్చర్డ్ ఇన్స్టిట్యూషన్ అంటే ఏంటి చెప్తాను. ఈ స్టడీ హాల్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మన ఇంటికి వచ్చి లాక్కెళ్ళి కూర్చోబెడితే తప్పు, కానీ మనకు మనం వెళ్తే అది మన డెసిషన్ కదా, వాళ్ళ డెసిషన్ ఎలా అయిద్దండి. 100ంతలో వాళ్ళు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, 100ంతలో వాళ్ళు జస్టిఫై చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు కూడా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్సే కదండి. సరిగ్గా పనిచేస్తేనే వాళ్ళకి అడ్మిషన్స్ ఉంటాయి, సరిగ్గా పనిచేస్తేనే వాళ్ళకి గ్రోత్ ఉంటుంది, వాళ్ళకి తెలుసు. అందుకని బాగానే పనిచేస్తారు, డౌటే లేదు. అది మనకు సెట్ అవుతుంది అంటున్నాను. సిఏ, సిఎంఏ లాంటి కోర్సెస్కి సెట్ అవుతుంది. సార్ దానికి ఎవిడెన్స్ అని ఉందా? చెప్పాను కదా, 2 ఏళ్ల పాటు మనకు అడ్మిషన్స్ తగ్గింది. ఇప్పుడు దన్మని అడ్మిషన్స్ బాగా పెరిగింది, కొద్దిగా కాదు బాగా పెరిగింది. కారణం ఇదే, ఈ ఓన్ ప్రిపరేషన్, హోమ్ ప్రిపరేషన్, స్టడీ హాల్స్, లైబ్రరీసు, చిన్న చిన్న ఇన్స్టిట్యూషన్స్తో ప్రయోగాలు చేసి నష్టపోయి వస్తున్నారు. సరే, స్ట్రక్చర్డ్ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అవ్వండి. ఈ రిపీటర్స్ బ్యాచెస్కు కూడా క్రాష్ బ్యాచ్ కావచ్చు, స్టడీవర్స్ బ్యాచ్ కావచ్చు. మోహన్ గారు, స్ట్రక్చర్డ్ ఇన్స్టిట్యూషన్ అంటే ఏంటి చెప్తా. ఇప్పుడు మాస్టర్ మైండ్స్ తీసుకుంటే కనుక మా దగ్గర సిఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్, సిఎంఏ ఫౌండేషన్, సిఎంఏ ఇంటర్, సిఏ ఫైనల్, సిఎంఏ ఫైనల్. ఓన్లీ స్టడీవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్సే కాదు, కోచింగ్ క్లాసెస్ కూడా ఉంటాయి. సపోజ్ మాదొక మెకానిక్ షెడ్, ఓన్లీ రిపేర్ చేయటం కాదు, మా షోరూంలో కార్లు కూడా అమ్ముతాం. 2 ఒకటా చెప్పండి? ఈ 2 ఒకటా అంటే నా ఉద్దేశంలో ఇద్దరి దగ్గర ఒకే రిసోర్సెస్ ఉంటాయా? ఇద్దరి దగ్గర ఒకే టెక్నాలజీ ఉంటుందా? ఇద్దరి దగ్గర ఒకే ఫెసిలిటీస్ ఉంటాయా? ఒక కార్ షోరూము, ఒక మెకానిక్ షెడ్ ఒకటేనా అంటున్నాను. సో కార్ షోరూమ్ అంటే ఏంటి? కార్ షోరూమ్ అంటే కోచింగ్ క్లాసెస్, సిఏ ఇంటర్, సిఎంఏ ఇంటర్, సిఏ ఫౌండేషన్, సిఎంఏ ఫౌండేషన్, సిఏ ఫైనల్, సిఎంఏ ఫైనల్ కోచింగ్ క్లాసెస్ ఇస్తాం. అదే షెడ్ అంటే ఏంటి? రిపేర్స్ అంటే రిపీటర్స్ బ్యాచెస్. కేవలం రిపీటర్స్ బ్యాచ్ మాత్రమే చెప్పేటువంటి కొన్ని కోచింగ్ సెంటర్స్ ఉంటాయండి. వాళ్ళకంత ప్రమాణాలు ఉండకపోవచ్చు, స్టాండర్డ్స్ ఉండకపోవచ్చు. ఒక కార్ తయారు చేసే అంత టెక్నాలజీ ఉన్నటువంటి కంపెనీ వేరు, రిపేర్ చేయటం వేరు. వాళ్ళ దగ్గర లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటాయి. ఏది రిపేర్ చేసేటువంటి మెకానిక్ షెడ్లో లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటాయి, లిమిటెడ్ టెక్నాలజీ ఉంటుంది, లిమిటెడ్ ఫెసిలిటీస్ ఉంటుంది, లిమిటెడ్ నాలెడ్జ్ ఉంటుంది. సో ఇప్పుడు 2 ఒకటేనంటే ఖచ్చితంగా ఒప్పుకుంటారు, 2 ఒకటే. ఫెసిలిటీస్లో తేడా ఉంటుంది. కార్ షోరూమ్ ఒకటే, మెకానిక్ షెడ్ కూడా ఒకటే. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఏం లేదు, 2 ఒకటి. బట్ ఫెసిలిటీస్, రిసోర్సెస్లో తేడా ఉంటుంది. సీఎం గారు రాష్ట్రానికి నెంబర్ 1, పిఎం గారు దేశానికి నెంబర్ 1, ఇద్దరు ఒకటే నెంబర్ 1. కానీ హోదా ఒకటే, కానీ ఉండేటువంటి రిసోర్సెస్ తేడా ఉండవా? ఈయన ఒక రాష్ట్రానికి సీఎం అయితే సీఎం సార్ అని, ఒక దేశానికి ప్రధానమంత్రి. చాలా తేడా ఉంటుంది కదా. సో రిసోర్సెస్లో తేడా ఉంటుంది. సో ఇప్పుడు మేము కోచింగ్ క్లాసెస్ ఇచ్చేటువంటి ఇన్స్టిట్యూషన్స్లో అది మీకు మళ్ళీ ఇంకాస్త క్లాసిఫికేషన్ చెప్తా. కోచింగ్ క్లాసెస్ మళ్ళీ 2 రకాలు. రెగ్యులర్ బ్యాచ్ అంటే ఫస్ట్ టైం వినేవాళ్ళు, క్రాష్ బ్యాచ్ అంటే రిపీటర్స్ బ్యాచ్, ఫెయిల్ అయిన వాళ్ళు. ఈ 2 ఇచ్చేటువంటి సంస్థలో ఇంకా ప్రమాణాలు ఎక్కువ ఉంటాయి. కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఎలా ఉంటాయంటే రెగ్యులర్ బ్యాచ్ అడ్మిషన్స్ 10-15 ఉంటాయి, రిపీటర్స్ బ్యాచ్ అడ్మిషన్స్ ఎక్కువ ఉంటాయి. అంటే వాళ్ళ స్థాయి కేవలం రిపేర్ చేయటం మాత్రమే. రెగ్యులర్ కోచింగ్ క్లాసెస్ ఇచ్చేంత స్థాయి వాళ్ళది కాదు. దట్ ఈస్ వన్ థింగ్. కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఎలా ఉంటాయి, అసలు రెగ్యులర్ బ్యాచ్ అడ్మిషన్స్ 0 ఏముండవు, బట్ రిపేర్ చేసేటువంటి రిపీటర్స్ బ్యాచెస్ ఉంటాయి. సో కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, రెగ్యులర్ బ్యాచ్లో అడ్మిషన్స్ ఉంటాయి, రిపీటర్స్ బ్యాచ్లో కూడా అడ్మిషన్స్ ఉంటాయి. ఇప్పుడు మా దగ్గర తీసుకుంటే కనుక రెగ్యులర్ బ్యాచ్ అడ్మిషన్స్ సంవత్సరానికి ఈజీగా బ్రాంచెస్లో కానీ గుంటూరులో కానీ ఈజీగా ఒక 3000 ఉంటాయి. ఈ స్టడీవర్స్ బ్యాచ్, క్రాష్ బ్యాచెస్ అవి కూడా లెక్కేసుకుంటే సుమారుగా ఒక 2000 ఈజీగా ఉంటాయి. నేను చెప్తుంది ఒక సిఏ ఇంటర్కి. ఇక సిఏ ఫైనల్, సిఏ ఫౌండేషన్ కూడా లెక్కేసుకోవచ్చు. సో 2 ఉంటాయి. అలా 2 ఉండేటువంటి ఇన్స్టిట్యూషన్స్ని స్ట్రక్చర్డ్ ఇన్స్టిట్యూషన్స్ అంటాం. వాటికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది, అకాడమిక్ ప్రోగ్రామ్ ఉంటుంది, అకాడమిక్ టీమ్ ఉంటుంది, మెటీరియల్స్ ఉంటాయి, క్వశ్చన్ పేపర్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. వాళ్ళ నుంచి మనం బెటర్ ఇన్సైట్స్, బెటర్ ఇన్పుట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బెటర్ క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ నేను ఒక స్టడీ సెంటర్ రివిజన్ ఎగ్జామ్స్ బ్యాచెస్ అనౌన్స్ చేశాను. ఒక 5,000 10,000 తీసుకొని పిల్లలకి కూర్చోండి నాన్న చదువుకోండి అంటున్నాను. పాస్ అయిపోతారా కూర్చొని చదువుకుంటే పాస్ అయ్యే కోర్సులా? సిఏ, సిఎంఏ కోర్సులు కూర్చొని చదువుకుంటే పాస్ అయ్యేటట్టయితే ఇంట్లో ఉండే పిల్లలు పాస్ అవ్వచ్చుగా. ఇంట్లో ఇంకా అమ్మ నాన్న కేర్ ఉంటుంది.
ఫెసిలిటీస్ బాగుంటాయి, హోమ్ ఫుడ్ హైజీనిక్గా ఉంటుంది, అన్నీ బాగుంటాయి, కంఫర్ట్స్ ఉంటాయి. మరి ఇంట్లో ఉండి చదువుకుంటే పాస్ అయిపోతున్నారా? ఈ స్టడీ సెంటర్లో కూర్చొని చదువుకొని పాస్ అవటం అంటే నథింగ్ బట్ ఇంట్లో ఉండి చదువుకోవటమే. సో ఇంట్లో ఉన్న ఒకటే, ఈ స్టడీ సెంటర్లో ఉన్న ఒకటే. అలా కాకుండా మాస్టర్ మైండ్స్ లేదా మాస్టర్ మైండ్స్ లాంటి స్ట్రక్చర్డ్ ఇన్స్టిట్యూషన్స్లో మీరు చదివారనుకోండి, ఇక్కడ ఏముంటాయి? ఫ్యాకల్టీ ఉంటారు, అడ్మిన్ అకాడమిక్ టీం ఉంటుంది, క్వశ్చన్ పేపర్స్ టీం ఉంటుంది, వాల్యుయేషన్ టీం ఉంటుంది. సో మీకు గైడ్ చేయడానికి మేము క్లాసెస్ కూడా చెప్తాం కాబట్టి గైడెన్స్ ఇవ్వగలం. ఆ గైడెన్స్ మిగతా వాటి చోట్ల దొరకదు, ఎందుకంటే వాళ్ళు క్లాసులు చెప్పరు. ఇప్పుడు సపోజ్ మా దగ్గర తీసుకోండి, క్వశ్చన్ పేపర్స్ ఫ్యాకల్టీ ఇన్వాల్వ్ అయ్యి క్వశ్చన్ పేపర్స్ ప్రిపేర్ చేస్తారు. వాటికి ఓన్లీ స్టడీ సెంటర్ రన్ చేస్తున్నాను నేను. మా దగ్గర క్లాసులు ఉండవు, ఓన్లీ స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ బ్యాచెస్ ఉంటాయి. మేము ప్రిపేర్ చేసే క్వశ్చన్ పేపర్స్కి క్లాసులు చెప్పేటువంటి ఫ్యాకల్టీ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ ప్రిపేర్ చేసే క్వశ్చన్ పేపర్స్కి ఒకటే హోదా ఉంటుందా అండి? ఒకే క్వాలిటీ ఉంటుందా? మాస్టర్ మైండ్స్ చెప్పాను ఎగ్జాంపుల్. మా దగ్గర ఫ్యాకల్టీ ఉంటారు, ఎందుకంటే కోచింగ్ క్లాసెస్ రన్ చేస్తాం, రెగ్యులర్ రన్ చేస్తాం, క్రాష్ బ్యాచ్ కూడా రన్ చేస్తాం. వాళ్ళు వచ్చి క్వశ్చన్ పేపర్స్ డిజైన్ చేస్తారు, వాళ్ళు వచ్చి సజెస్టెడ్ ఆన్సర్స్ డిజైన్ చేస్తారు. వాటి క్వాలిటీ ఎలా ఉంటుందో ఊహించండి. ఇవేమి లేవు, ఓన్లీ స్టడీ సెంటర్ రన్ చేస్తున్నాం, క్వశ్చన్ పేపర్స్ క్వాలిటీ ఎలా ఉంటాయో చూడండి. అలానే ఇప్పుడు మాస్టర్ మైండ్స్లో స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ బ్యాచ్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఫౌండేషన్ కావచ్చు, ఇంటర్ కావచ్చు, ఫైనల్ కావచ్చు. ఏమి ఇస్తాం? డే 1 మీరు జాయిన్ అయితే డే 1 నుంచి లాస్ట్ రోజు దాకా షెడ్యూల్ ఇచ్చేస్తాం. డే 1, డే 2, డే 3, డే 4, డే 5, డే 6, డే 7, డే 8, 9, 10, 11, 12, 13, 14 ఏ రోజు ఏం చదవాలి షెడ్యూల్ ఇస్తాం. మైక్రో షెడ్యూల్, మెటిక్యులస్గా డిజైన్ చేసినటువంటి మైక్రో షెడ్యూల్ ఇస్తాం. ఇది కదా పర్ఫార్మెన్స్ అంటే, ఇది కదా రిజల్ట్ ఓరియంటెడ్ స్టడీ అవర్స్ అంటే. మీరు కూర్చొని చదువుకోండి అమ్మా, చెప్పా కదా, మీరు కూర్చొని చదువుకోమనే దానికంటే ఇంట్లో ఉండి చదువుకోమంటాం బెస్ట్ కదా. తేడా ఏంటి? ఇంకా చెప్పాలంటే ఇంట్లో ఉండి చదువుకుంటే ఇంకా మెరుగ్గా ఉంటుంది. అమ్మా నాన్న కేర్ ఉంటుంది, మానిటరింగ్ ఉంటుంది, సో సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది, ఫెసిలిటీస్ ఉంటాయి. ఇక్కడ అవన్నీ ఉండకపోవచ్చు. సో వేరేస్ మాస్టర్ మైండ్స్లో ఇప్పుడు నేను చెప్పా కదా, డే 1 నుంచి లాస్ట్ రోజు దాకా షెడ్యూల్ ఇచ్చేస్తాం. వారానికి 2 ఎగ్జామ్స్ పెడతాం. సరే ఇంట్లో ఉండి కూడా ఎగ్జామ్స్ రాయొచ్చు కదా. ఎస్, కొంతమంది అంటుంటారు ఇంట్లో ఉండి కూడా ఎగ్జామ్ రాయొచ్చు నాన్న. ఇక్కడ ఎగ్జామ్ 2 ఎగ్జాక్ట్లీ 2 ఎగ్జామ్ స్టార్ట్ అయ్యింది. మధ్యలో ఏ డిస్టర్బెన్సెస్ ఉండవు. పబ్లిక్ ఎగ్జామ్ స్టైల్లో ఎగ్జామ్ పెడతాం. ఏ స్టైల్లో పెడతాం? పబ్లిక్ ఎగ్జామ్ స్టైల్లో. అంటే ఇన్విజిలేటర్స్, బెంచ్కి 2, క్వశ్చన్ పేపర్ 2 ఇవ్వటం, ఆన్సర్ షీట్ 5కి తీసుకోవటం, ఇవన్నీ జరుగుతాయి. ఇంట్లో ఇవన్నీ జరుగుతాయా? అసలు ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్ ఉంటుందా ఇంట్లో? మీకు ఎగ్జామ్ ఫీల్ ఉంటుందా? ఎగ్జామ్ హాల్ అనే ఫీల్ ఉంటుందా? ఇన్విజిలేటర్స్ ఉంటారా మీకు? ఎగ్జామ్ మీకు నచ్చినప్పుడు స్టార్ట్ చేస్తారు, మధ్యలో 2-3 సార్లు లెగుస్తారు, ఫోన్స్ మాట్లాడతారు, రూమ్లోకి ఎవరో ఒకరు వస్తుంటారు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత 5కి అయిపోవాల్సిన ఎగ్జామ్ 5:30 కూడా అవ్వచ్చు. మీ మీద మానిటరింగ్ ఉండదు. వరస్ ఇక్కడ పెట్టే ఎగ్జామ్స్కి ఇవన్నీ ఉంటాయి. సో ఒక సెల్ఫ్ ప్రిపరేషన్కి, ఓన్ ప్రిపరేషన్కి మాస్టర్ మైండ్స్ లాంటి ఒక స్ట్రక్చర్డ్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క ఎగ్జామ్స్కి తేడా అది. దీంట్లో ఎక్కువ ఫలితం ఉంటుంది. ఇలాంటి స్ట్రక్చర్డ్ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయితే వచ్చేటువంటి రిజల్ట్ ఎక్కువ ఉంటుంది. ఆబ్వియస్లీ ఇక్కడ ఎఫర్ట్స్ సిస్టమేటిక్గా ఉంటాయి కాబట్టి రిజల్ట్ ఎక్కువ ఉంటుంది. ఆ తర్వాత ఎగ్జామ్ అయిపోగానే సజెస్ట్ ఆన్సర్స్ ఇస్తాం. సజెస్ట్ ఆన్సర్స్లో అడ్వాంటేజ్ ఏంటో తెలుసా? చాలామంది సిఏ ఎగ్జామ్స్, సిఎంఏ ఎగ్జామ్స్ ఫెయిల్ అయ్యేది దేనికో చెప్తాను. ఏం తప్పు చేశారో అలా తెలియదు. ఈవెన్ మీరు సిఏ పబ్లిక్ ఎగ్జామ్స్ రాసినా కూడా మీ ఆన్సర్ షీట్స్ మీకు ఎవరు. కానీ ఇక్కడ అలా కాదు. మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత సజెస్టెడ్ ఆన్సర్స్ ఇమీడియట్లీ ఇచ్చేస్తాం. 5-10 నిమిషాలు. మీరు అప్పుడే ఎగ్జామ్ రాసి ఉంటారు కాబట్టి ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ మీకు అన్నీ గుర్తుంటాయి. సో దట్ యూ కెన్ హ్యావ్ ఎ సెల్ఫ్ కరెక్షన్. నేనేం రాశానో అసలు రాయాల్సిందేంటి కంపారిజన్ చేసి ఆ తప్పు మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటుంది. అదే సజెస్టెడ్ ఆన్సర్స్లో పెద్ద అడ్వాంటేజ్. సజెస్టెడ్ ఆన్సర్స్ ఒక్కదానికి సంవత్సరానికి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడతాం. సజెస్ట్ ఆన్సర్స్ ప్రిపేర్ చేయాలి, ప్రింట్ తీసి జిరాక్స్ ఇవ్వాలి. ఎంత ఇది సార్? 20,000 30,000 కాదు, ఈజీగా 10 to 20 lakhs ఖర్చు అయింది ఓన్లీ సజెస్టెడ్ ఆన్సర్స్ ఇవ్వటం. నేను ఇంకా తక్కువ అమౌంట్ చెప్పాను. బట్ దాని రిజల్ట్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. సో సజెస్ట్ ఆన్సర్స్ ఇస్తాం సో దట్ యూ కెన్ హ్యావ్ ఎ సెల్ఫ్ కరెక్షన్. సిఏ కానీ సిఎంఏ కానీ పబ్లిక్ ఎగ్జామ్స్లో అది ఫౌండేషన్, ఇంటర్, ఫైనల్ ఏదైనా కావచ్చు, మీకు ఆన్సర్ షీట్స్ ఇవ్వరు. ఇక్కడ అలాగే వాల్యుయేషన్ చేసిన ఆన్సర్ షీట్స్ ఇస్తాం. వాల్యుయేషనర్ చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కామెంట్స్ కూడా రిపోర్ట్ రూపంలో రాసి ఒక్కొక్క స్టూడెంట్కి ఎందుకు మార్క్స్ తగ్గినాయి కూడా కామెంట్స్ కూడా ఇస్తాం. అది ఈ యొక్క వాల్యుయేషన్ సర్వీసెస్ వల్ల మీకు ఉండే ఉపయోగం. అసలు వాల్యుయేషన్ ఎలా చేయాలి? మా స్టాఫ్కి వాల్యుయేషన్ టీం ఒక 250 మెంబర్స్ ఉంటుంది. వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది. అదొక బుక్లెట్. మళ్ళీ
క్వశ్చన్ పేపర్ ఎలా చేయాలి వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది, అదొక బుక్లెట్ మరి, దానికి గైడ్ లైన్స్ ఉంటాయి. క్వశ్చన్ పేపర్లో ఎన్ని క్వశ్చన్స్ రిపిటేషన్స్ తీసుకోవచ్చు, ఎన్ని క్వశ్చన్స్ స్టడీ మెటీరియల్ నుంచి తీసుకోవచ్చు, ఎన్ని క్వశ్చన్స్ న్యూస్ సోర్సెస్ నుంచి తీసుకోవాలి, ఎన్ని క్వశ్చన్స్ కష్టంగా ఉండాలి, ఎన్ని క్వశ్చన్స్ ఈజీగా ఉండాలి, ఎన్ని క్వశ్చన్స్ మోడరేట్గా ఉండాలి, ఇవన్నీ కూడా గైడ్ లైన్స్ ఉంటుంది. దానికి ఒక బుక్లెట్ ఉంటుంది. క్వశ్చన్ పేపర్ తయారు చేయడానికి మళ్ళీ ఒక బుక్, స్టాండర్డ్స్, కొన్ని క్వాలిటీ నామ్స్ ఉంటాయి. ఇవి మాస్టర్ మైండ్స్లో ఉండే స్టడీవర్స్కి మిగతా స్టడీవర్స్కి తేడా. ఇంకా చివరిగా గైడెన్స్ వీడియోస్ అని ఇస్తాం, అంటే ఎగ్జామ్ ప్రిపరేషన్ టిప్స్. ప్రకాష్ గారు అలానే మా అకాడమిక్ టీం వీళ్ళు తయారు చేసినటువంటి గైడెన్స్ వీడియోస్ అని. సో సిఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్ లాంటి కోర్సెస్లో, లేదా సిఎంఏ ఫౌండేషన్, సిఎంఏ ఇంటర్ లాంటి కోర్సెస్లో ఇవి మేము క్లాస్లో ప్లే చేస్తాం, బయటికి ఇవ్వం. బయటకి ఇస్తే మా ట్రేడ్ సీక్రెట్ అండి, మా ఆయువు లాంటివి అవి మాకు ఆక్సిజన్ లాంటివి, అవి మేము బయటకు ఎలా ఇస్తామండి. సో ఇప్పుడు సపోజ్ సిఏ ఫౌండేషన్లో కానీ, సిఏ ఇంటర్లో కానీ, సిఏ ఫైనల్లో కానీ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చిన పిల్లలు ఉన్నారు. సిఎంఏ ఫైనల్లో కూడా వాళ్ళ ఆన్సర్ షీట్స్ తీసుకొస్తాం, అవి ప్రజెంటేషన్ ఇస్తాం. ఎలా రాస్తే వాళ్ళకి ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చింది, ఏంటి మీకు వాళ్ళకి తేడా, వాళ్ళు ఎంత చక్కగా రాశారు, వాళ్ళ హ్యాండ్ రైటింగ్ ఎలా ఉంది, వాళ్ళ ప్రజెంటేషన్ ఎలా ఉంది, వర్కింగ్ నోట్స్ ఎలా ఉంది, అవన్నీ కూడా మీకు ప్రజెంటేషన్ రూపంలో ఇస్తాం. సో అలా కాకుండా అవే కాకుండా అకాడమిక్ వీడియోస్, అంటే ఎగ్జామ్ ప్రిపరేషన్ టిప్స్ వీడియోస్, ఇవన్నీ చేస్తాం. ఇవన్నీ మీకు ఓన్ ప్రిపరేషన్, హోమ్ ప్రిపరేషన్ సాధ్యమవుతా. పోనీ ఇవన్నీ చేస్తున్నాం కదా, ఎంత ఫీజు? ఇప్పుడు రీసెంట్గా సిఏ ఇంటర్ బ్యాచ్ స్టార్ట్ అయింది, జూలై 1న స్టార్ట్ అయింది. ఆగస్ట్ 1న స్టార్ట్ అయింది. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 3 నెలల బ్యాచ్. అది 15,000 రూపీస్, అంటే నెలకు 5,000. ఎల్కేజీ, యూకేజీ, కొన్ని ప్రైవేట్ స్కూల్స్లో కూడా ఇంతకంటే ఎక్కువ ఫీజు ఉంటుందాం, చెక్ చేసుకోండి. నేనేం చీప్గా ఛార్జ్ చేస్తున్నానని చెప్పట్లేదు, నేను చాలా తక్కువ ఛార్జ్ చేస్తున్నానని చెప్పట్లేదు, బట్ అఫోర్డబుల్ ఫీజ్. ఎందుకు ఇంత అఫోర్డబుల్ ఫీజ్కి ఇంత ఎఫర్ట్స్ పెడుతున్నాను? ఎందుకంటే ఇదే నాకు అడ్వర్టైజ్మెంట్. ఈ స్టడీవర్స్ అండ్ రూల్స్ ఎగ్జామినేషన్ బ్యాచెస్లో కానీ, క్రాష్ బ్యాచెస్లో కానీ పిల్లలు పాస్ అయితే ఇచ్చేటువంటి అడ్వర్టైజ్మెంట్ చాలా గొప్పగా ఉంటుంది. 2-3 చోట్ల ఫెయిల్ అవుతారు, మాస్టర్ మైండ్స్కి రాగానే పాస్ అవుతారు. వీళ్ళు ఎంత గొప్పగా చెప్తారు. కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, ఒడిస్సా, తెలంగాణ, అలానే ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, గుజరాత్, ఇలాంటి స్టేట్స్, అండమాన్ నికోబార్, ఇలాంటి స్టేట్స్ నుంచి మనకు వస్తున్నారు అంటే రీజన్ ఇక్కడ పాస్ అవుతా ఉన్న సెంటిమెంట్. ఇక్కడ నేను ఖర్చు చూడట్లా, ఇన్కము చూడట్లా, అడ్వర్టైజ్మెంట్. టీవీలో ఎలా అయితే యాడ్స్ ఇచ్చి మన అడ్వర్టైజ్మెంట్ అంటామో, ఇది కూడా ఒక సార్ట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్. నాకు వచ్చేటువంటి పేరు ఇది. ఈ బ్యాచ్లో ఎక్కువ మంది పాస్ అయితే నాకు వచ్చేటువంటి పేరు, ఆ పేరు కోసం పనిచేస్తున్నాను. మీరు చెక్ చేసుకోండి. మాస్టర్ మైండ్స్ లాంటి కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి, అంటే వాళ్ళు కోచింగ్ క్లాసెస్ ఇస్తారు. అలాంటి ఒక 10 ఉంటే 1-2 మాత్రమే ఇలాంటి స్టడీవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ బ్యాచెస్ మెయింటైన్ చేస్తారు. ఎందుకు? రొచ్చు. స్టడీవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ బ్యాచెస్, క్రాష్ బ్యాచెస్ అంటే రొచ్చు. అది ఫౌండేషన్లో కావచ్చు, ఇంటర్లో కావచ్చు, ఫైనల్లో కావచ్చు, రొచ్చు. అది అంత కష్టపడటం చాలామందికి ఇష్టపడరు. చాలామంది ఇంత వర్క్ చేయడానికి ఇష్టపడరు. సో స్టడీవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ బ్యాచ్ అంటే కష్టం ఎక్కువ, ఫీజు తక్కువ, బట్ మంచి పేరు వచ్చింది. క్రాష్ బ్యాచ్ కూడా అంతే, మంచి పేరు వచ్చింది, రిజల్ట్ వచ్చింది కాబట్టి మంచి పేరు వచ్చింది. ఆ స్వార్థంతోనే ఇంత పని చేస్తున్నా. నా కంక్లూషన్ ఏంటి? మాస్టర్ మైండ్స్లో జాయిన్ అవుతారా, లేదా ఇంకేదన్నా సరే సిఏ కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవుతారా, మీ ఇష్టం, జాయిన్ అవ్వండి. బట్ క్రాష్ బ్యాచ్ కానీ, స్టడీవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ బ్యాచ్ కానీ, ఎట్ ఆల్ లెవెల్స్ ఆఫ్ సిఏ అండ్ సిఎంఏ, ఫౌండేషన్ కావచ్చు, ఇంటర్ కావచ్చు, ఫైనల్ కావచ్చు, రిస్క్ తీసుకోవద్దు. అని నేను చెప్పింది కరెక్ట్ అయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయడమే చేయండి, లేదా గైడ్ చేయండి. మోహన్ సార్ ఇలా చెప్పారు కరెక్టే కదా అని గైడ్ చేయండి. పేరెంట్స్ మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత కామ్గా ఉండొద్దు, మీ పిల్లల్ని గైడ్ చేయండి. ఎక్కడ పడితే అక్కడ జాయిన్ అవుతుంది. మీరే అంటారు కదా సిఏ కష్టం, సిఎంఏ కష్టం అని. మరి కష్టం అని తెలిసినప్పుడు ఎక్కడ పడితే అక్కడ జాయిన్ చేసి మళ్ళీ ఫెయిల్ అయ్యి సిఏ ఇన్స్టిట్యూట్ని తిట్టుకోవడం వల్ల ఉపయోగం ఏంటండి? తప్పు సిఏ ఇన్స్టిట్యూట్దా మందే కదా, వాళ్ళని అనుకోవటం ఎందుకు? సో ఒక ప్రమాణాలు కలిగినటువంటి స్టాండర్డ్స్, ఎక్స్పీరియన్సు, స్ట్రక్చర్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్లో మాత్రమే ఈ రిపీటర్స్ బ్యాచెస్కి పిల్లల్ని జాయిన్ చేయండి. రిస్క్ తీసుకోవద్దు. ఇప్పుడు చూడండి, సిఏ ఫైనల్లో ఒక ట్రెండ్ నడిచింది 2 ఏళ్ల పాటు. ఓన్ ప్రిపరేషన్, హోమ్ ప్రిపరేషన్, లేకపోతే స్టడీ సెంటర్లో ప్రిపేర్ అవ్వటం, లైబ్రరీలో ప్రిపేర్ అవ్వటం, చిన్న ఇన్స్టిట్యూషన్స్లో ప్రిపేర్ అవ్వడం. ఆ ట్రెండ్ ఇప్పుడు మారింది. మళ్ళీ మాస్టర్ మైండ్స్ లేదా మాస్టర్ మైండ్స్ లాంటి ఇన్స్టిట్యూషన్స్కి వస్తున్నారు. సో ఆ తప్పు మిగతా వాళ్ళు ఎవరూ చేయకూడదు. ఎస్పెషల్లీ మీరు పిల్లలు ఈ వీడియో చూస్తున్న మీరు అస్సలు చేయకూడదు, మీ ఫ్రెండ్స్ కూడా చేయకూడదు. మీ బాధ్యతగా, నా బాధ్యతగా నేను చేశాను, ఈ వీడియో చేశాను, మీ బాధ్యతగా మీ ఫ్రెండ్స్ని ఎన్లైట్ చేయండి. చివరిగా మాస్టర్ మైండ్స్లో జాయిన్ అవ్వండి నేను చెప్పట్లా. మాస్టర్ మైండ్స్ అయినా పర్లా, మాస్టర్ మైండ్స్ లాంటి ఇన్స్టిట్యూషన్స్ అయినా పర్లా, అక్కడ కోచింగ్ క్లాసెస్ ఉండాలి, రెగ్యులర్ బ్యాచెస్ ఉండాలి, క్రాష్ బ్యాచెస్ ఉండాలి. అలాంటి చోట్ల మాత్రమే మీరు క్రాష్ బ్యాచ్ కానీ, స్టడీవర్స్ బ్యాచ్ కానీ జాయిన్ అవ్వండి. ఆల్ ద బెస్ట్.
మాస్టర్ మైండ్స్ యొక్క టీమ్ మెంబర్స్ యొక్క హెల్ప్ లైన్ నెంబర్స్ అండి 9885125001, 9885125003. గారు ఎన్ని మాట్లాడారు, మరి ఫీజు విషయం మాట్లాడలేదేంటి? ఎస్, డెఫినెట్లీ నేను ఇందాక చెప్పానండి, నేనేదో చీప్గా చాలా తక్కువ రేటుకే చాలా తక్కువ ఫీజుగా చేయట్లేదు, కానీ అఫోర్డబుల్ ఫీజ్. సో నాకంటే తక్కువ అమౌంట్కి ఈ సర్వీసెస్ ఇచ్చేవాళ్ళు ఉన్నారండి, ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారు. మీరు చెక్ చేసుకోవాల్సింది చెప్తాను. సపోజ్ ఒక కార్ రిపేర్ వచ్చింది, ఒక బైక్ రిపేర్ వచ్చింది, మనకు 2 చోట్ల రిపేర్ చేసే ఛాన్స్ ఉన్నాడు. షోరూంలో రిపేర్ చేయించడం, రోడ్డు మీద ఎక్కడో తెలిసిన వాళ్ళ దగ్గర రిపేర్ చేయించడం, రెండు ఒకటేనా అని అడుగుతున్నా. రెండిట్లో ఒకే అవుట్పుట్, ఒకే పర్ఫార్మెన్స్ ఉంటుందా? ఈ షోరూమ్ లెవెల్కి ఒక కంపెనీ ట్రైనింగ్ ఉంటుంది, కొన్ని కంపెనీ నామ్స్ ఉంటాయి, కానీ కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. స్పేర్ పార్ట్స్ కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అండ్ లిటిల్ ఎక్స్పెన్సివ్. బయట రోడ్డు మీద చేయించేదానికంటే ఇవి లిటిల్ ఎక్స్పెన్సివ్. కానీ రెండింటి అవుట్పుట్ ఒకే రకంగా ఉంటుందా? రెండింటి పర్ఫార్మెన్స్ ఒకే రకంగా ఉంటుందా? ఇది కూడా అంతే అండి. మాస్టర్ మైండ్స్ లేదా మాస్టర్ మైండ్స్ లాంటి ఒక స్ట్రక్చర్ ఉన్న ఇన్స్టిట్యూషన్స్లో కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, రీసెంట్గా August 1st CA ఇంటర్ స్టడీ అండ్ రీసెంట్ ఎగ్జామ్స్ బ్యాచ్ స్టార్ట్ అయింది. 3 months అండి, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్. 15,000 ఛార్జ్ చేసాం. బయట మాకంటే ఒక 5,000 తక్కువ ఛార్జ్ చేయొచ్చు. సో 5,000 రూపాయలు 3 నెలల కంటే నెలకి ఎంత అంటే 1,500 రూపీస్. 1,500 రూపీస్తో మేమైనా బిల్డింగ్స్ కడతామా? మీరైనా బిల్డింగ్స్ కడతారా? ఎందుకు రిస్క్ తీసుకోవటం? అలా కాకుండా మాస్టర్ మైండ్స్కి, వేరే కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్కి లేదా ఈ స్టడీ సెంటర్స్కి వీటికి 1 lakh రూపీస్ డిఫరెన్స్ ఉందనుకో, రిస్క్ తీసుకున్నాం, తప్పేం లేదు. బట్ ఇంత చిన్న డిఫరెన్స్కి రిస్క్ ఎందుకు? నా పాయింట్ అది. రిస్క్ వద్దు. ఇప్పుడు రిస్క్ తీసుకున్నారనుకో, అంటే సరైన కోచింగ్ సెంటర్ని మీరు ఈ రిపీటర్స్ బ్యాచ్కి సెలెక్ట్ చేసుకోలేదనుకోండి. రిపీటర్స్ బ్యాచ్ అంటే క్రాష్ బ్యాచ్, స్టడీ అవర్స్ బ్యాచ్. ఇప్పటిదాకా మీరు ఇంటర్మీడియట్, ఎంపీసీ, ఎంఈసీ వీటికి పెట్టిన ఖర్చు మొత్తం వేస్ట్ అయ్యేది. సిఏ ఫౌండేషన్ పెట్టిన ఖర్చు ఎంత వేస్ట్ అయ్యేది. చివరికి సిఏ కోర్స్ నుంచో, సిఎంఏ కోర్స్ నుంచో వేరే కోర్సుకు కూడా వెళ్ళిపోవాల్సిన సిచ్యువేషన్ కూడా వచ్చింది. అంతే కదా, మళ్ళీ ఫెయిల్ అయితే ఏం చేస్తారు? వేరే కోర్స్ కూడా వెళ్తారు. రిస్క్ తీసుకోవద్దు. ప్రమాణాలు ఉన్న ఇన్స్టిట్యూషనే జాయిన్ అవ్వండి, స్టాండర్డ్స్ ఉన్న ఇన్స్టిట్యూషనే జాయిన్ అవ్వండి. మాస్టర్ మైండ్స్ అయినా పర్లా, వేరే ఇన్స్టిట్యూషన్స్ అయినా పర్లా, ప్రమాణాలు ఉన్నటువంటి ఇన్స్టిట్యూషనే జాయిన్ అవ్వండి. మీరు ఐఐటీ తీసుకొని, నీట్లో తీసుకోండి, అక్కడ పాస్ అయ్యే వాళ్ళకంటే ఫెయిల్ అయ్యే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఓ 10 లక్షల మంది ఐఐటీ జేఈ ఎగ్జామ్ రాస్తుంటే సీట్లు ఉండేది 12,000 అండి. 10 lakh స్టూడెంట్స్ రాస్తే 12,000 సీట్సే ఉంటాయి, అంటే ఎక్కువ మందే ఫెయిల్ అవుతారు. సో వాళ్ళు మళ్ళీ కోచింగ్ తీసుకుంటే ఎలాంటి చోట్ల తీసుకుంటున్నారు, ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు చెక్ చేసుకోండి. ఫెయిల్ అయ్యాం కదా అని చెప్పి అలాటప్ప కోచింగ్ సెంటర్స్ లేదా ఫర్ నేమ్సే కోచింగ్ తీసుకొని చిన్న ఇన్స్టిట్యూషన్స్లో కాంప్రమైజ్ అవుతూ, అడ్జస్ట్ అవుతూ వాళ్ళు ఏం కోచింగ్ తీసుకోవట్లేదండి. మంచి కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవుతున్నారు, దాని పేరే లాంగ్ టర్మ్ కోచింగ్. మళ్ళీ సీట్ కొడుతున్నారు, ఆనందంగా బయటకు వెళ్తున్నారు. సో నా కంక్లూషన్ కూడా అదే. సో నేను చెప్పేది అంతా కూడా మాస్టర్ మైండ్స్ గురించి నేను చెప్పలేదంటే సిస్టమ్ గురించి చెప్పాను. సో మాస్టర్ మైండ్స్లో జాయిన్ అవ్వండి చెప్పట్లా, మాస్టర్ మైండ్స్ లాంటి ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ అవ్వండి. మాస్టర్ మైండ్స్ అయినా పర్లా, మాస్టర్ మైండ్స్ లాంటి ఇన్స్టిట్యూషన్స్ అయినా పర్లా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.